నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. అంచనాలకు మించి రాయలసీమలో ఫ్యాన్ గాలి వీచినట్టుగా క్షేత్రస్థాయి నుండి వస్తున్న నివేదికలను బట్టి తెలుస్తోంది. ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపును ప్రజలు సరిగానే అర్థం చేసుకున్నారు. తాము చైతన్యవంతులం అవ్వడమే కాకుండా స్టార్ క్యాంపెయినర్లుగా మారి 10 మందికి ప్రజల సర్కార్ గురించి తెలియజేసినట్టు గ్రౌండ్ రియాలిటీ బట్టి తెలుస్తోంది. జగన్ సంక్షేమాభివృద్ధి మంత్రం సూపర్ సక్సెస్ కావడంతో కూటమి పార్టీలకు ప్రజల నుంచి పెద్దగా మద్దతు లభించలేదనేది ఓటింగ్ సరళిని బట్టి తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మేనిఫెస్టో అమలుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలనే పట్టుదలతో అడుగులు వేశారు. దాదాపుగా 40 సంక్షేమ పథకాలను పగడ్బందీగా రూపొందించి అమలులోకి తెచ్చారు. అలా ఆయన ఈ 5 ఏళ్లలో తీసుకొచ్చిన పలు సంక్షేమాభివృద్ధి పథకాలు సుపరిపాలన ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన ప్రాంతాలు లబ్ధి పొందాయి. వాటిల్లో రాయలసీమ జిల్లాలు కూడా ఉన్నాయి. వర్షపాతం తక్కువగా ఉండి నీటి వనరుల కొరతతో ఇబ్బంది పడే సీమ జిల్లాల్లో సాగు, తాగునీటి సమస్యలకు చెక్ పెట్టేలా వైఎస్ జగన్ ఈ 5 ఏళ్లలో పగడ్బందీగా అడుగులు వేశారు. కృష్ణా జలాలపై సీమ హక్కులను పరిరక్షించేలా రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టిన ఆయన వరదను ఒడిసిపట్టి ప్రాజెక్టులను నింపేందుకు కరువు నివారణ ప్రణాళిక కింద కాలువలు, ఎత్తిపోతల సామర్థ్యం పెంచే పనులు చేపట్టారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలు కీలకమైనవి. ఈ రంగాల్లో అందజేస్తున్న సంక్షేమ పథకాలు రాయలసీమలోని లక్షలాది పేద కుటుంబాలు సక్రమంగా ఉపయోగించుకున్నాయి. దాంతో పలు నియోజకవర్గాల నుంచి వలసలు తగ్గుముఖం పట్టాయి. దాని ఫలితమే రాయలసీమలో వైఎస్ఆర్సీపీ ఎక్కడ ఎప్పుడు ఏ సభ నిర్వహించినా ఆ సభలకు జనం పోటెత్తారు. ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి రాప్తాడులో సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభే దీనికి నిదర్శనం. రాప్తాడు సభ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతి పెద్ద ప్రజాసభగా నిలిచింది. ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ నిర్వహించిన బస్సు యాత్రకు కెరటాల్లా జనం పోటెత్తారు. ఆ తర్వాత చివరి దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ నిర్వహించిన రాయలసీమ సభలు ఓ రేంజ్లో హిట్ అయ్యాయి. భగభగ మండే ఎండలను తట్టుకొని సీమ ప్రజలు తమ తమ నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలకు హాజరై జయహో జగన్ అని నినదించారు. రాయలసీమలో మొత్తం 52 అసెంబ్లీ సీట్లు, 8 లోక్సభ స్థానాలు ఉన్నాయి. వీటికి సంబంధించి గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 49 శాసనసభ స్థానాలు, 8 లోక్సభ స్థానాలు గెలుచుకుంది. గత 5 సంవత్సరాల్లో ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచుకోగలిగామని, నచ్చినవే కాకుండా ఇవ్వని హామీలు కూడా నెరవేర్చామని, ఈసారి కూడా రాయలసీమలో ఫ్యాను జోరు అంచనాలకు మించి ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. దీనికి నిదర్శనమే రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాల్లో ఓటర్ల స్పందన అని వారు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె. ఇది చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. చంద్రగిరి నియోజకవర్గం నుంచి 1985 ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రబాబు ఘోరంగా ఓడిపోయారు. ఇక్కడే ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించిన చంద్రబాబు 1989 ఎన్నికల్లో కుప్పానికి వలస వెళ్లారు. అప్పటి నుంచి అక్కడ దొంగ ఓట్లు, దౌర్జన్యాలు, నోట్ల కట్టలు వెదజల్లి గెలుస్తూ వచ్చారు. అలాంటి చంద్రబాబు కోటను స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ బద్దలు చేసింది. కుప్పం బ్రాంచ్ కెనాల్ను పూర్తి చేయించిన జగన్ కుప్పానికి కృష్ణా జలాలను తరలించడంతో ఆ నియోజకవర్గ ప్రజల్లో సింహభాగం వైఎస్ఆర్సీపీకి మద్దతు పలుకుతున్నట్లు సర్వేలు స్పష్టం చేశాయి. దాంతో చంద్రబాబు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఈ నేపథ్యంలో కుప్పంలో ఈసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం ఖాయమని కుప్పం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్ అంటున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ గెలుస్తూ వస్తున్న హిందూపురంలో ఈసారి సైకిల్ గల్లంతు కానుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభకు పోటెత్తిన జనసంద్రమే అందుకు తార్కాణం. టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణపై వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బీసీ వర్గానికి చెందిన దీపిక విజయం సాధించడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్కు ఎదురుగాలి తీవ్రంగా వీస్తోంది. ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వై విశ్వేశ్వర్రెడ్డి మంచి మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
మొత్తం మీద గత ఎన్నికల్లో కోల్పోయిన 3 అసెంబ్లీ సీట్లను ఈసారి తప్పకుండా గెలుచుకుంటామని, సీమలో క్లీన్ స్వీప్ ఖాయమని వైఎస్ఆర్సీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో సంక్షేమాన్ని అందుకున్న లబ్ధిదారుల నుంచి కానీ విని ఎరుగని రీతిలో ఆశీర్వాదాలు లభిస్తున్నాయని వారు చెబుతున్నారు. ఎల్లో మీడియా అంచనాలకు అందకుండా చంద్రబాబు బ్యాచ్కు గట్టిగా బుద్ధి చెప్పేలా ప్రజలు ఓటేశారనేది ప్రతి చోట వినిపిస్తున్న విశ్లేషణ. Please subscribe .news.